నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. మాకు ఇక్కడ కొంచెం చాలా చలిగా ఉందండి. చల్లగాలి చాలా వేసేస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళైతే కొంచెం వేడివేడిగా సాబుదానా కిచిడి అయితే చేసుకొని తిందాం అనుకొని కొంచెం ప్లాన్ చేసుకున్నాము. వేడివేడి టీ తాగుతూ చాలా బాగుంటుందండి. కానీ సాబుదానా కిచిడి అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కానీ నా దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ లేకుండా రుచిగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మరి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు నేను చూపిస్తున్న ఈ కప్పుతోటి 1 కప్పు పెద్ద సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నానండి ఒక 2 గంటల పాటు. ఈ నీటినన్నింటినీ ఉంచేసి బాగా వడకట్టుకోవాలి. చూసారు కదా సగ్గుబియ్యం ఎంత చక్కగా ఉడికిపోయా. వీటిని బాగా నీరు వంచేసి పొడి పొడిగా అయ్యే వరకు నీరు బాగా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి సైజ్ దుంప అయితే సరిపోతుందండి. వీటిని కూడా చిన్న చిన్న ముక్కల్లా కోసుకోవాలి. ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, పొడుగ్గా చీల్చుకొని పెట్టుకోవాలి. అలాగే ఈ కప్పుతోటి 1/2 కప్ అటుకులు తీసుకున్నానండి. వేరుశెనగ పలుకులు వేపుకొని తొక్క తీసేసుకున్నాను. ఇవి ఒక 1/2 కప్పు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఈ స్పూన్ తోటి నేను 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశెనగ పలుకులు అలాగే బంగాళదుంప ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోని అటుకుల్లోని కొంచెం అంత వాటర్ వేసుకొని కడిగేసుకొని పిండేసుకొని గట్టిగా పిండేసుకొని వేసేసుకోవాలండి. అలాగే సగ్గుబియ్యాన్ని కూడా ఈ విధంగా పొడి పొడిలా పిండుకొని బాగా వేసేసుకోవాలి. ఇలాగ అన్నీ వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని అంతటిని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఇలాగ అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలిపేసుకున్నాం కదండి. మూత పెట్టేసుకొని మనకి బంగాళదుంప బాగా మగ్గేంత వరకు సిమ్లోని పెట్టుకొని మగ్గించుకోవాలండి. 10 మినిట్స్ అయితే అయ్యిందండి. నేను సిమ్లో 10 మినిట్స్ అయితే ఉంచాను. బంగాళదుంప అయితే ఉడికిపోయినట్టుంది. మీకు చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో. ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, సింపుల్గా సాబుదానా కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లీ మన సాబుదానా కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఏమీ లేకపోయినా ఇంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచికరంగా ఈ విధంగా సులువుగా కేవలం 5 నిమిషాల్లో సాబుదానా కిచిడి రెడీ అయిపోయిందండి. మాకైతే కొంచెం వర్షం పడుతుంది, చల్ల గాలి వేస్తుంది. వేడి వేడి టీతో ఈ సాబుదానా కిచిడిని టేస్ట్ చేస్తూ కొంచెం అంత టీ సిప్ చేసుకొని తాగామంటే ఎంత టేస్ట్గా ఉంటుందో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందులో క్యారెట్ వేసుకుంటారు, జీడిపప్పు వేసుకుంటారు, కొబ్బరి పొడి కూడా వేసుకుంటారండి. నా దగ్గర అవేమి లేవు, ఉన్నవి ఇవే. వీటితోనే ఈ విధంగా చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నారు మా ఇంట్లో వాళ్ళు. మధ్య మధ్యలో మనకి ఆ వేరుశెనగ పలుకు పడుతూ ఆ సాబుదానా నవ్వులుతుంటే ఆ టేస్ట్ ఎమ్మీగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చిందో. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అని వస్తాయండి. నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారండి, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. ఎందుకంటే అలాంటప్పుడు ఆశ కల్పించేసి మళ్ళీ తీసేయడం తప్పు కదండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త రెసిపీతో అయితే మరలా మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నేను మీ స్వప్న. నమస్తే.